మరి నరేష్ గారు రాలేదండి ఇంకా. ఏంట్రా కబడ్డీ ఎప్పుడు నేర్చుకున్నారా? అయినా నీకు అమ్మాయిలు పడుతున్నా నాకెందుకు పడట్లేదు? అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు అమ్మాయిని, నువ్వు అబ్బాయిని. ఇప్పుడు అమ్మాయికి చేయి తెగింది, నువ్వేం చేస్తావు? కాఫీ పౌడర్ వేసి కొంచెం పాలు 15 వేసి కాఫీ పెట్టుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అది కాదు, ఇప్పుడు నువ్వు అమ్మాయివి, నీకు వేలు తెగిందను, నీ అబ్బాయిని. వేలు తెగింది. వేలు తెగిందా? నాకు ఫీలింగ్స్ వస్తున్నాయంటే చూసా, నీకే ఫీలింగ్స్ వస్తుందంటే అమ్మాయికి రావా? అన్నా ఇవన్నీ వదిలే గానీ అసలు ఇవాళ ఏంటన్నా? గురువుల దినోత్సవం కదా. ఇంతకీ మీ గురువుని తెచ్చావా? గురువులు అంటే ఓన్లీ టీచర్లే కాదురా, మన లైఫ్ లో ముందుకు వెళ్ళడం కోసం హెల్ప్ చేసి ఉంటారు కదా, వాళ్ళు మన గురువులే. అందుకే నేను టీచర్స్ స్పెషల్ గా ఒకటి ప్లాన్ చేశాను, ముందు మన వాళ్ళు పిలుద్దాం. హలో వచ్చేయండి. రాఘవ గారు హ్యాపీ టీచర్స్ డే అండి. థాంక్యూ సార్. థాంక్యూ. తెలిసి మీరు ఎవరైనా గురువుని తీసారు, ఎందుకంటే మీరే గురువు కాబట్టి చాలా మందికి. కానీ ఈ టీచర్స్ డేకి నేను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను సార్. ఏం తీసుకున్నారు సార్? కొద్దిగా కామెడీ తగ్గించి ట్యూషన్ సెంటర్ ఏమైనా స్టార్ట్ చేద్దాం. మీరు తగ్గించి 10 సంవత్సరాలు అయింది. ఎవరు నువ్వు? నేను బాపూజీ. మరి ముఖం ఏంటి అలా పెట్టా? మీరిద్దరూ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 10 నిమిషాల నుండి చూస్తున్నాను, ఒక్క ఫన్ కూడా లేదు. ఇంత మంది వచ్చారు అయినా ఫన్ లేదు. నువ్వు చేస్తున్నా ఫన్ లేదు. రాంప్రసాద్, నీ ఐడియా వల్ల మొన్న 10 లక్షలు వచ్చినాయిరా. గురుదక్షిణ ఏమి ఇవ్వాలి చెప్పు? ఆ 10 ఇచ్చే. బ్రో ఈ మధ్య రీల్స్ చూస్తున్నాను బ్రో, ఒక్కొక్కసారి ఒక అమ్మాయితో చేస్తున్నాం, సూపర్ చేస్తున్నాం. ఒక అమ్మాయిని పరిచయం చేసి నెంబర్ ఇవ్వచ్చు కదా, నేను మంచి రీల్ చేసి యాడ్ చేస్తాను. నీకు ఇస్తే యాడ్ చేయవన్నా, దాడి చేస్తావు. అరే నైనా శెట్టి, నీకు టోటల్ మన శ్రీదేవిలో ఎవరంటే బాగా ఇష్టం? ఆబ్వియస్లీ సన్నీ అంటే బాగా ఇష్టం. ఎందుకంటే నేను రోడ్ లో నడుచుకుని వెళ్తున్నప్పుడు నాకు ఏం అవ్వకుండా సన్నీ నా చేతి ఇలా పట్టుకుని వెళ్తాడు. నీకేం అవ్వకుండా కాదు, ఆడికి ఏమైనా అయిపోతే భయంతో పట్టుకుంటా నీ చెయ్య. అరే సన్నీ, ఇది టీచర్స్ డే కదా, మీ టీచర్ ఎక్కడ? తాగి పడేసా. బావా ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి, టీ ఏంట్రా? టీ చార్స్, శుభాకాంక్షలు. నువ్వెవరిని తీసుకొచ్చారా? మా గురువు గారు. రమేష్ నీ గురువులుగా ఏడ్రా? ఇప్పుడు బేసిక్ గా గురువు ఏం చేస్తాడు? ఎలా బతకాలో నేర్పిస్తాడు, ఎలా బతకూడదు నేర్పిస్తాడు. ఈయన ఎలా బతకూడదు నేర్పించాడు. శిరీష, నీ గురించి ఒకటి చెప్పనా? నీ కళ్ళల్లో మత్తుంటది, నీ మాటల్లో మత్తుంటది, అంతెందుకు నువ్వు నడుస్తున్నా కూడా మత్తుంటది తెలుసా? నువ్వు తాగి మత్తుకి ఏదేదో మాడుతున్నావు. అరే నీకు కాలేజీలో ఎవరైనా వెంటపడి ప్రపోజ్ చేశారా? చాలా మంది రోజా పువ్వు పట్టుకొని ఇలా వస్తారు, కానీ వచ్చాక ఏంటో వెళ్ళిపోతున్నారు, అర్థం కావట్లా. వాళ్ళు కాబట్టి వెళ్ళిపోయారు. అదే నేను ఏదైనా కనీసం నేను చూడండి అసలు. ఏంట్రా ఇది? పెప్పర్ స్ప్రే. దేనికి? అంటే నా అందం చూసి కుర్రోళ్ళందరి మీద పడతారని. నాకు తెలిసి శ్రీవిద్య ఈ పెప్పర్ స్ప్రే నిన్ను చూసినోడే నీకు కొడతాడు. ఈ రోజు టీచర్స్ డే మీ అందరూ తెలుసు కదా, సో మనం అందుకని సెలబ్రేషన్ బాగా చేసుకుందాం. ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీ కాల్ చేయి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ.
హ్యాపీ టీచర్స్ డే. యా సేమ్ టు యూ. టీచర్స్ అన్నాక నాకు గుర్తుకొచ్చింది, నేను కూడా ఈ మధ్య టీచర్ గా మారాను. ఎలా? తెలుగు రాని 10 మందికి నేను తెలుగు నేర్పిస్తున్నాను. అయితే 10 కాదు మొత్తం 11. నీకు రాదుగా తెలుగు. మీకు విషయం చెప్పాలి మేడం. చెప్పండి. ఏకలవుడు సోలోగా మొత్తం విద్యలను నేర్చుకున్నాడు కదా, అలా మిమ్మల్ని చూసి చాలా మంది విద్య నేర్చుకుంటున్నారు మేడం. అవునా? నెమలి మిమ్మల్ని చూసి నాట్యం నేర్చుకుంటున్న దూరం నుంచి. కోకిల మిమ్మల్ని చూసి దూరంగా పాటలు నేర్చుకుంది. హంస మిమ్మల్ని చూసి దూరంగా వాకింగ్ నేర్చుకుంది. జడ్జిమెంట్ నేర్చుకుని మిమ్మల్ని చూసి. రామ్ ప్రసాద్ గారు, ఇది టీచర్స్ డే, చీటర్స్ డే కాదు. నన్ను చీట్ చేయకండి. మీకు తెలిసిపోయిందా? ఈ రోజు టీచర్స్ డే కదా, సో మా వాళ్ళందరూ వచ్చారు, సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. చచ్చా, ఎప్పుడు మీరేనా ఈవెంట్ చేయాలంటే ఈ రోజు టీచర్స్ డే స్పెషల్ ఈవెంట్ కింద ఈ ఎపిసోడ్ చేస్తున్నాం కాబట్టి మీరు గురువులుగా ఎవరినెవరైతే భావిస్తున్నారో వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళని హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా సూపర్ గా చేద్దాం. కాళ్ళ మీద పడుతున్నారా? నా మొదటి గురువు అయినా, నా టీచర్ అయినా, నేను పాడడానికి కారణం గానీ, నేను డాన్స్ వేయడానికి కారణం గానీ, అలాగే నేను ఏదన్నా ఒక ఎమోషనల్ యాక్ట్ చేశాను అని అంటే నువ్వు బాగా చేస్తావు అది అని అమ్మ నాకు ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటది. అమ్మా నిజం చెప్తున్నా, అంటే ఎప్పుడైనా సరే మనం టామ్ అండ్ జెర్రీ లాగా, అంటే ఎప్పుడు చూసినా చిన్న అంటే లవర్స్ మధ్యలో ఎప్పుడైతే గొడవ పడుతుంటారో వాళ్ళ మధ్యలో ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటారు కదా, అలాగా తల్లి కొడుకుల మధ్యలో కూడా ఆ ప్రేమ ఆ బాండింగ్ ఉంది కాబట్టి నేనేమన్నా అమ్మ పాజిటివ్ గా తీసుకుంటది అంతే తప్ప గానీ అమ్మ అంటే నాకు ఎప్పుడు ప్రేమ. నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరినైనా నోరుతో అమ్మ అని పిలిచానంటే అది ఇంద్రజమ్మని. ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఇంకా అమ్మే నాకు. అరే రష్మి, నువ్వు పడబెట్ట నా కాలు మీద. నీకు నేర్పించాను నేను. ఏం నేర్పించావు? సుధీర్ గారిని పరిచయం చేసి ట్రాక్ పెట్టింది నేనే. ఆ కాలు మీద పడ్డం కాదు, ఈ ఒక విషయం వల్ల ఈ కాల్ని కాదు అన్ని నరికేయాలి. ఈ స్పెషల్ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ చేయడానికి నా ఫ్రెండ్ ని కూడా ఇన్వైట్ చేశాను. ఇప్పుడు ఆవిడ వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ ప్రగతి గారు. వెల్కమ్. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ గా ఉండి వేరే ప్లాట్ఫామ్ కి అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా మారడం అన్నది మామూలు విషయం కానే కాదు. అది కూడా 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి నేషనల్ వైడ్ గా గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. And she is going to join. అది మీ మాటల్లోనే చెప్పండి. సో ఇప్పుడు వచ్చి తెలంగాణని రిప్రజెంట్ చేసి నేషనల్ విన్నర్ గా వచ్చింది ఇప్పుడు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో. ఐఎమ్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. గుడ్ న్యూస్ ఏంటంటే మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి రిప్రజెంటింగ్ ఇండియా. ప్రగతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రేకింగ్ ఆల్ ద స్టీరియోటైప్స్. అండ్ ఈ టీచర్స్ డే కి మీరు ఇక్కడ రావడం నిజంగా ఇట్స్ ఎ హ్యూజ్ ఇన్స్పిరేషన్, నాట్ ఓన్లీ ఫర్ లేడీస్ బట్ ఫర్ జెంట్స్ ఆల్సో. లైఫ్ లో ఎట్ ఎనీ పాయింట్ కొత్త హాబీస్ గానీ కొత్త ప్యాషన్ ని గానీ పర్స్యూ చేయడానికి ఏజ్ ఇస్ నో బార్ అనేది ఒక పెద్ద ఎగ్జాంపుల్ మా అందరికి సెట్ చేసినందుకు. మాకు మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. Ma'am, hats off to you.
సో ఈ స్పెషల్ ఎపిసోడ్ ని స్పెషల్ గా స్టార్ట్ చేయాలంటే మీరిద్దరు అక్కడ, నేను ఇక్కడ. టీచర్స్ డే స్పెషల్ కాబట్టి మన ఆర్టిస్టులు అందరూ ఈ రోజు శిష్యుల్లాగా ఇక్కడ వచ్చారు. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ గురువులు కూడా వచ్చారు. సో శిష్యులు, యా, మీ గురువులతో పాటు రెడీయా? రెడీ. గురువులు వస్తున్నారు. గురు బ్రహ్మలా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపో. సరే, అందరూ వచ్చేసారు. ఈ గురువుల తాలూకు శిష్యులు ఎవరు వాళ్ళ పక్క వచ్చి ఉంటే కొంచెం బాగుంటది. గురువుల పక్కన శిష్యుల నుంచోండి. రష్మి, అందరూ వచ్చేసారు, అంతా బాగుంది కానీ కొంచెం క్లారిటీగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ డౌట్ నీకు రావాల్సింది ఏంటి? భాస్కర్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అవును, మీరు గురువుగా వచ్చారా శిష్యులుగా వచ్చారా? మనం చెప్తే బాగా చెప్పరా. ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి. సరే, అందరికి నమస్కారం అండి. ఈయనే మా గురువు గారు. ఒక్క నిమిషం, గురువు గారు అంటే అతనికి ఏదో వచ్చి ఉండాలి కదా. భాస్కర్ కి ఏమీ రాదు, ఏమో అలా గురయ్యాడు. స్కూల్లో పాఠాలు చెప్తారు టీచర్లు, అక్కడ చదువుకున్న వాళ్ళు ఐపీఎస్ అవుతారు. టీచర్లు అవుతారా? టీచర్లకు పాఠాలు వచ్చి నీకు అవి కూడా రావు కదా. నమస్కారం రా, నమస్కారం రా. నరేష్, మీ గురువు అన్నావు కదా, చెప్పి దేనికోసం గురయ్యాడు? నాకు నిజంగా యాక్టింగ్ నేర్పించిన గురువు అయ్యాడు. కాకపోతే యాక్టింగ్ నాకు బాగా వచ్చింది కానీ ఆయనకు రాలేకపోయింది. నిజంగా మేడం, నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం సుధాకర్ అన్న, భాస్కర్ అన్న, వీళ్ళిద్దరు. సుధాకర్ అన్న నన్ను చూసి తీసుకొచ్చాడు, కానీ నాకు విద్య నేర్పించి ఇలా యాక్టింగ్ చేయాలరా, ఇలా చెయ్యాలరా అని నేర్పించింది మాత్రం భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. మీ ఇద్దరి మధ్య జరిగిన ఒక మంచి ఎమోషన్ సీన్ చెప్పరా గురు శిష్యుల మధ్యన? ఫస్ట్ స్కిట్ 2 తలకాయలని ఒకటి చేశాను మేడం. ఒక్క రోజులో, ఇంకా చెప్పకూడదు కానీ నాకు రావాల్సినంత ఫేమ్ మాత్రం ఒక్క రోజులో ఇచ్చాడు. ఆ రోజు నుండి అన్న ఏ ఈవెంట్ వచ్చినా ఫస్ట్ నేను ఉంటాను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటాడు మేడం. అది నేను నిజంగా, ఇదైతే రియల్ మేడం. నన్ను సొంత కొడుకులా చూసుకుంటాడు. నాకు ఇల్లు కూడా అన్నీ ఆల్మోస్ట్ 13 lakhs నాకు హెల్ప్ చేశాడు. మన ఇంటికి ఆల్మోస్ట్ 13 lakhs ఇచ్చాడు కదా. ఏ రోజు ఇంటికి ఎవరైనా పిల్లలు మేడం? నరేష్ నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు డీలో డాన్స్ కోసం జూనియర్స్ రా, జూనియర్స్ ఆడిషన్ కోసం వెళ్ళా. ఆడిషన్స్ తిరుగుతుండేవాడు. వీడు అంటాడు నాకు యాక్టింగ్ రాదా, డాన్స్ వచ్చి కావాలంటే చేస్తానన్నాడు. రే డాన్స్ నాకెందుకు రా, జబర్దస్త్ లో యాక్టింగ్ చేయాలంటే చాలా భయపడుతూ చేశాడు ఫస్ట్ స్కిట్. వాడిలో యాక్టర్ ఉన్న విషయం వాడికి కూడా తెలియదు. ఏరా నిజం కదా? లేదు లేదు, నాలో లేడు నీలో లేడు, నాలో లేడు నీలో లేడు. జబర్దస్త్ లో చాలా మంది నా దగ్గర నేర్చుకున్నారు మేడం. కాకపోతే వీడి పేరు చెప్పాడు, చాలా మంది చెప్పరు. ఒక గురువుకి ఎప్పుడు చెప్తున్నాను చూడండి, మీరు కోట్లు ఇవ్వక్కర్లే, గురువు పేరు చెప్తే చాలు, అది జీవితాంతం అనుభవించే గర్వం ఉంటుంది. చూసారా, వీడు చేస్తున్నప్పుడు ఎప్పుడు నేను అనుభవిస్తూ ఉంటా, ఎంజాయ్ చేస్తూ ఉంటా. నీ గురువు ఎవర్రా? భాస్కర్ అన్న. టీచర్స్ డే సందర్భంగా మా మదర్ ఒక టీచర్ మ్యామ్. 1500 శాలరీతో ఇప్పుడు వరకు మమ్మల్ని పెంచారు. మా డాడీకి పెరాలసిస్ అన్నమాట చిన్నప్పుడే. సో నాకు ఇప్పుడు 20 years. ఈ 20 years నుంచి ఆవిడే చూసుకుంటున్నారు. మా అమ్మ తర్వాత ఎవరైనా నా గురించి ఆలోచించి కేర్ తీసుకున్నారంటే భాస్కర్ అన్న మ్యామ్. మీ గురువు గారు ఎవరు చెప్పండి? ముందుగా అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఈ స్థానంలో ఉండి నేను మాట్లాడుతున్నానంటే నాకు ఒక గురువు ఉన్నారు. జానపదంలో ఫస్ట్ అవకాశం ఇచ్చింది పోచన్న. ఆయన తర్వాత మళ్ళీ నాకు సంగీతంలో నాకు గురువు అయినారు వసంతలక్ష్మి గారు. వాళ్ళిద్దరికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత మా హస్బెండ్ నాకు ఒక గురువు స్థానంలో ఉండి ఎలా ఉండాలి, ఎలా పాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అని చెప్పేసి చాలా మోటివేషన్ చేస్తారు. ఆ తర్వాత మా నాన్నగారు. వీళ్ళిద్దరి సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్. నీ గురువు గారు చూస్తే అర్థమైపోతుంది, నీకు సంగీతం నేర్పించిన గురువు ఇతనే కదా? అదన్నా, నాకు సంగీతం రాదన్నా. మీరు ఏ విధంగా గురువు గారు? ఓ బ్రో అని డైలాగ్ రాసింది మీరేనా? జస్ట్ ఐడియా ఇచ్చా అంతే. రివ్యూ చెప్తే బాగుంటది. ప్రతి రివ్యూని డైరెక్టర్లు చూస్తారు కదా, అలా నీకు ఛాన్సులు రావచ్చురా, డిఫరెంట్ ట్రై చెయ్యు అని అనేసి చెప్తుంటాడు. నేను ఎంత పెద్ద యాడ్ చేసినా సరే అర్ధరాత్రికి ఫోన్ చేసి ఇది ఎలా ఉందిరా అంటే ఈ నవ్వితే నేను అక్కడ సక్సెస్ అయినట్టు అనుకుంటాను, నా యాడ్ కూడా సక్సెస్ అవుద్ది. ఆ ఐడియా మీరే ఫాలో అవ్వచ్చు కదా, అతను ఇవ్వకుండా హ్యాపీగా. సూపర్ బ్రో, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి ఖచ్చితంగా. లైఫ్ మనం పైకి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలన్నా.
చెప్పండి మీ గురువు గారి కోసం ఒకసారి మాకు. సో ఈ రోజు వరకు నేను వేసే ప్రతి చిన్న అడుగు, ప్రతి చిన్న మూమెంట్ ని మీరందరూ ఇంత అప్రిషియేట్ చేస్తున్నారంటే దానికి బ్యాక్ రీజన్ వచ్చేసి మా మాస్టర్ రామిల్ల సర్వేష్ గారు. మీ స్టూడెంట్ కోసం మీరు ఏమైనా రెండు గురువుగా సక్సెస్ అయింది అనేది మళ్ళీ ప్రజల్లోకి ఆ స్టూడెంట్ ని గొప్పగా చూపించినప్పుడే. 25 years నుంచి ఈ కళా ఫీల్డ్ లో జర్నీ చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన ద్వారా తయారయ్యారు. కాకపోతే కొంతమంది గురువును ముంచే శిష్యులు ఉంటారు, కొంతమంది గురువును పెంచే శిష్యులు ఉంటారు. సో అందులో వర్షిని మొదటి స్థానంలో ఉంటుంది. మనం హానెస్ట్లీ ఒక ఆర్ట్ నమ్ముకొని ఉంటే అది ఖచ్చితంగా మన ద్వారా కాకపోయినా మన స్టూడెంట్స్ ద్వారానైనా అది ఖచ్చితంగా మనకు రీచ్ అవుతుంది. సార్ నేను మీ శిష్యురాలు కదా, తన కోసం ఏ రెండు విషయాలు కూడా. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు మమ్మల్ని ఇన్వైట్ చేసి మొట్టమొదటిసారి ఎన్నో టీవీ సీరియల్స్లలో నా స్టూడెంట్స్ పనిచేస్తున్నారు. వాళ్ళందరూ నన్ను పిలవలేదు, కానీ వాళ్ళు బాగుండాలి, పైకి రావాలి. కానీ నన్ను ఎప్పుడు గుర్తుంచుకునేది మహేశ్వరి, వడ్డీ మహేశ్వరి. ఆమె ఎప్పుడు నాకు వడ్డీ కడుతూనే ఉంటుంది. తను చిన్నప్పుడు 5-6 ఏళ్ల వయసు నుంచి డాన్స్ నేర్చుకుంటూ తన మధ్యలో వాళ్ళ ఫాదర్ సడన్ ఎక్స్పైర్డ్. ఆమెకు అది ఒక తీరని లోటు. అయినా తను నిలదొక్కొని నేను ఉన్నానమ్మా, క్లాసికల్ ఉంది, మన కూచిపూడి నిలబెడుతుంది కాబట్టి మేము కూచిపూడి క్లాసెస్ రన్నింగ్ చేస్తూ దాదాపు డైలీ 80 కిలోమీటర్లు బైక్ పైన తిరిగేది ఇద్దరం. అలా తిరుగుతూ క్లాసెస్ కంపోజ్ చేస్తూ తను చాలా వర్క్ చేసింది. మా గురువు గారు మంత్రి కాంతారావు గారు నా చిన్నతనం నుంచి ఆల్మోస్ట్ 6 years ఉన్నాను మ్యామ్. అప్పటి నుంచి ఇప్పుడు నా ఏజ్ 26. ఈ 17 years ఆఫ్ లైఫ్ లో ఏ రోజు సార్ నా చెయ్యి వదలలేదు. నేను ఒక్కటే చెప్తా, ఇప్పటి వరకు నేను స్టేజ్ మీద ఇంత హ్యాపీగా ఫీల్ అయింది మాత్రం ఎప్పుడూ లేదు. శిరీష గారు మా నాన్న, మా అమ్మ. గురుగారుగా తీసామని చెప్పాం మనం. నా ఫస్ట్ గురువు మా నాన్న. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్కి వస్తా అని, పాట పాడతా అని నేను ఎప్పుడు అనుకోలేదు మేడం. మా నాన్ననే నా లోపల ఉన్న కళని గుర్తించి నువ్వు పాట పాడు అని చెప్పేసి ప్రదీప్ సార్ అని ఒక సార్ ఉంటారు, లాస్ట్ టైం కరోనాలో ఎక్స్పైర్ అయ్యింది సార్. తనకు చెప్పి మా అమ్మాయిని పాడించండి బాగా పాడుతుంది అని చెప్పేసి మా నాన్న బతిమలాడితే సార్ నన్ను తీసుకొని నాకు మంచిగా పాటలు నేర్పించి ఈ సమాజంలోకి ఇట్లా వదిలిండు. నేను ఏదైనా ఇప్పుడు సాధిస్తా అనే ఏదైనా నమ్మకం ఉంది అంటే అది మా నాన్న నుంచి వచ్చింది. ఎవరు ఇందులో నీ గురువు గారు? ఇక్కడ నీ పక్కన నాగ్ తేజ్ నా గురువు. వీడు జబర్దస్త్ స్టార్టింగ్ లో ఫస్ట్ కిట్ లో చూసాను. అవును, ఆయన నా గురువు. దాని తర్వాత ఇల్లేడు జబర్దస్త్ లో ఉన్నాడు. అమెజాన్ అడవుల్లో ఈవెంట్లు చేసుకుని ఉంటున్నాడు. మేడం జబర్దస్త్ లో ఫస్ట్ స్టేజ్ ఎక్కిన పర్సన్ మనోడే మేడం. చంటి అన్న టీమ్ లో ఫస్ట్ దించేసింది కూడా మనోడే మేడం. కాదు, ఏ విధంగా గురువు గారు చెప్పు నాకు. నా గురువు మేడం నాకు మిమిక్రీ నేర్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అదే ఇప్పుడు అర్థమైంది ఆయన ఎందుకు వెళ్ళిపోయారని. మనకి సూపర్ స్టార్ తెలుసు, మెగాస్టార్ తెలుసు, బ్లేమ్ స్టార్ అమ్మ. మేడం మనోడు 2 వాయిస్లు చేస్తాడు మేడం, 2 చేస్తాడు మేడం, కానీ 2 రదేస్తాడు మేడం. ఫస్ట్ నీ వాయిస్ చేసే పోస్తాని కృష్ణమురళి గారి వాయిస్ మేడం యాజ్ టీజ్ మనోడు దింపేస్తాడు మేడం. రాజా రాజా ఇక్కడ కూర్చున్నందుకు చాలా ఆనందకరంగా ఉంది నాన్న. ఐ లవ్ యూ రాజా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ, మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఐ లవ్ యూ నాన్న. ఇది ఇతని వాయిస్ మేడం. నా గురువు అవమానించి చెప్తున్నా. అరే మన అచ్చయ్ సుమన్ శెట్టి గారి వాయిస్. సుమన్ శెట్టి మేడం మీరు కళ్ళు మూసుకున్నా సరే వచ్చి వెళ్ళిపోతారు. జస్ట్ అలా స్లీప్ లోకి వెళ్ళిపోతారు మీరు. నికృష్టుడా, నీచుడా, దుర్మార్గుడా. మేడం ఒకసారి చూడండి మేడం, మనోడు ఒక ఈవెంట్ తీసుకెళ్లాడు సుమన్ శెట్టి గారిని కూర్చోబెట్టి ఆయన ముందు ఆయన వాయిస్ చేశాడు. తర్వాత ఆయన వచ్చి అడుగుతాడు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని. రమేష్ అన్న నువ్వు ఎవరిని తీసుకొచ్చినా నీ గురువే నాకు తెలుసు, ఎందుకంటే నీకే రోజు కాబట్టి. సో ఇతను ఏ విధంగా గురువు చెప్పన్నా చెప్తా. యాక్చువల్లీ మేడం నేను పెద్దగా చదువుకోలే మేడం. ఈయన మా రెండో బ్రదర్, కాకతీయ యూనివర్సిటీ 8th ర్యాంక్ మేడం, వరంగల్.
నా లైఫ్ లో నేను చదువుకోలేదు. నేను మా అన్నను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా లైఫ్ లో ఏదో ఒకటి చేయాలి అని నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురు అన్న. అంటే ఒక శిష్యుడిగా తమ్ముడిగా ఇప్పుడు మా అన్న మాట్లాడతాడు. థ్యాంక్ యూ. వాస్తవానికి నా తమ్ముడిని గ్రేట్ గా ఫీల్ అవుతున్నా మేడం. ఈ ఫీల్డ్ లో ఉండి వాడు చెడిపోవాల్సింది. నేను చదువుకొని జాబ్ చేసి కూడా ఎన్నో ఇబ్బందులు అయినాయి, కానీ నా తమ్ముడు ఈ రోజు వరకు కూడా డ్రింక్ చేయలేదు మేడం. డ్రింక్ క్యారెక్టర్ చేస్తాడు తప్ప. నేను సైంటిస్ట్ అయిదాం అనుకున్నా కాలే. ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అని హాస్టల్ వార్డెన్ మేడం. మేడం ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. చదువు అంటే ఏదో బుక్ లో ఉన్నది చదవడం కాదు, మనలో జ్ఞానం ఉన్నాన్ని బయటకు తీసుడు అని అంటాం కదా మేడం. వీని జీవితాన్ని డెవలప్ చేసినందుకు వీడు నా నిజమైన శిష్యుడని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా మేడం. మీ గురువు గారా? నాకు సబ్జెక్ట్ నేర్పించిన ప్రతి గురువు గారికి అండ్ నన్ను ఇలా ఎడ్యుకేట్ చేసిన గురువులందరికీ హ్యాపీ టీచర్స్ డే. అండ్ ఈ సబ్జెక్ట్స్ అన్ని కలిపి నేర్పించిన నా గురువు, నా దైవం, మై గాడ్, మై ఫాదర్. ఇప్పుడు మీరు చెప్పండి మీ అబ్బాయి గురించి. చిన్నప్పుడు పుట్టినప్పుడు పిల్లలకు మనము యాజ్ ఎ ఫాదర్ గా ఒక గురువుగా ఉండి వానికి యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి మా చిన్నోడిని డిజైనర్ చేయాలని వాడిని డిజైనర్ గా, మా బిడ్డను డాక్టర్ చేయాలని డాక్టర్ గా చిన్నప్పటి నుంచి ఆశలతోని వీళ్ళ ముగ్గురిని ఒక రూట్ కు మార్చడానికి నేను పడ్డ కష్టాలు అవన్నీ పక్కకు పెడితే ఈ రోజు ఎవరైతే నేను నా శిష్యుల కింద అంటే నా కొడుకులని పెంచినో వాళ్ళు ఈ రోజు వాళ్ళు మా గురువులై మమ్మల్ని చల్లగా చూస్తున్నారంటే కళాకారులకే ఇది ఒక్కటే దక్కేది. ఎక్కడ పోయినా ఒక మినిస్టర్ అయినా ఒక సీఎం అయినా పిఎం అయినా 5 సంవత్సరాల సంసారమే. ఒక కళాకారుడు చనిపోయే వరకు కళాకారులకే దక్కుతుంది. నేను కళాకారుని కావాలని అదే కోరికను నా కొడుకుల మీద మలిసి బాబును హీరో చేయడం కారణం నాకు అదే. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. సార్ రావా గారు, మీకు గురువు ఉన్నారు కాబట్టి మాకే ఆశ్చర్యంగా ఉంది. గురుగారు ఒక అరగంట నిలబడి అయిపోతుంది. అరగంట ఏంటా? ఒక అరగంటలో అయిపోతే ఎంత ఒక స్కిట్ అంటే ఈ అరగంటకి గురువు ఆయన తెల్లగడ్డ ఉంది కదా అని చెప్పి కాస్త గురువు గారిలా ఉంటాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మేడం, ఈయన 11వ సంవత్సరంలో మిమిక్రీ స్టార్ట్ చేశారు. అంటే ఆయనకి 11 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఇప్పటికి 48 సంవత్సరాలు పైగా 10,000 ప్రోగ్రామ్స్ పైగా చేశారు ఆయన. టీవీలో వచ్చి అందరు పొలిటీషియన్స్ వాయిస్ యానిమేషన్ చెప్పేది సార్ ఒక్కరే. 7 సంవత్సరాలు వరుసగా నేషనల్ అవార్డు కొట్టింది. 7 నేషనల్ అవార్డ్స్ ఆ ప్రోగ్రామ్. సార్ మా కోసం వచ్చారు కాబట్టి ఒక్క పొలిటీషియన్ వాయిస్ చేసింది సార్ చాలు మాకు. ఈటీవీలో ప్రసారం అవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వస్తే ఎలా ఉంటుంది సరదాగా? చాలా సంతోషం. ఈ రోజున ఈటీవీలో ఈ గురు పూజా దినోత్సవం సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మి మీ కార్యక్రమాలు నిత్యం చూస్తూ ఉంటారు. చాలా సంతోషం. అందరికీ శుభాకాంక్షలు, నమస్కారం, సెలవు. ఫ్రెండ్ రూపంగా కావచ్చు, ఫాదర్ రూపంగా కావచ్చు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గురువుకి నమస్కారం అండ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. టీచర్స్ డే సందర్భంగా జరుగుతున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ మీకోసం. పిల్లగాలి అల్లరి ఉళ్ళంట గిల్లి నల్ల మబ్బు ఉరినేనా, పిల్లగాలి అల్లరి ఉళ్ళంట గిల్లి నల్ల
రంగుల మన బిట్టు బందాడా బారానన్ బంగారా రారా పప్పిలి రాజా ఆటు పొడుగు వేందిరో సూరిటల్లి సురుకేదో ఉందిరో సూపుల్లో సూదులు ఉంటే సరసం ఎట్టయ్యో బిసిలేరి బాటిల్లా ఆడోళ్ళ అందాలు లాగేసి ఇసిరేస్తారు తీరాక తాపాలు రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా హొరి బాబో ముద్దాడుతావా అంది కంది పువ్వల్లే ముట్టుకుంటాను కందిరి గల్లే కుట్టి పోతాను కుచ్చిళ్ళు చారాకుండా హరి బాబో కౌగిళ్ళు యువు నువ్వు నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటే ఓడదెబ్బ నువ్వు గెలక మాకు మనసప్ప ఇక నిదురు రాత నీ అప్ప మీసాలు గుచ్చాకుండా బళ్ళారి బావా బాబేగ బారా మైసూరు రంగుల మన బిట్టు బందాడా వర్షిని అండ్ మహేశ్వరి కలిసి చేసిన ఈ క్యూట్ పాట అందమైన పాట మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్ మ్యామ్. వర్షిని యువర్ కొరియోగ్రాఫర్స్ డిలైట్. ఏ కొరియోగ్రాఫర్ వచ్చినా ఇంకా వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళ ఇష్టానికి కంపోజ్ చేయొచ్చు, మీరు అది అడాప్ట్ చేయగలరు. అది ఎంత గ్రేస్ఫుల్ గా మీరు చేశారంటే నిజంగా నేను మొన్న చెప్పినట్టే ఐఎమ్ ట్రూలీ బికమ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ మ్యామ్. అంతా బాగా ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్స్. అండ్ మహేశ్వరి, వాట్ ఐ లైక్ ద మోస్ట్ ఇన్ యూ అంటే యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఆ డాన్స్ చేసినప్పుడు మేము చూస్తేనే ఒక బండిల్ ఆఫ్ జాయ్. బోత్ ఆఫ్ యూ రాక్డ్. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? రాజుబాబు. ఏ సాంగ్ ఇచ్చినా ఏ జానరా ఇచ్చినా రాజు అంటే రాజు అంతే. ప్రగతి మ్యామ్. వర్షిని, యూ వేర్ అవుట్ స్టాండింగ్ యాజ్ ఆల్వేస్. మహేశ్వరి, యూ వేర్ క్యూట్, వెరీ ఎక్స్ప్రెసివ్. ఇద్దరు ఒక్కటే రుజువు చేశారు, ఆడపిల్లలు డాన్స్ చేస్తే మనం కళ్ళార్పకుండా చూడగలం అనేది. థ్యాంక్ యూ ప్రగతి గారు. మరి ఇటువైపు రాంప్రసాద్ గారు. ఒక పక్క బ్యూటీ, ఒక పక్క గ్లామర్, రెండు కలిసి క్యూట్ గా చేసే చాలా సూపర్ గా చేశారు. వర్షిని మాట్లాడు. వర్షిని, నువ్వు మాట్లాడని ఆ నోట్ నుంచి ముత్యాలు ఇట్లా పడాలని అందరు కోరుకుంటున్నారు. మాట్లాడు వర్షిని. అందరూ కాదు, మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. చాలా ఎమోషన్ అవుతుంది ఈ సాంగ్ కోసం. తను ఆల్మోస్ట్ 4 days నుంచి ఫుడ్ తినలేదు, నిద్ర లేదు. సరే మాట్లాడు, ఆడియన్స్ కి థ్యాంక్ యూ చెప్పు. ఆడియన్స్ కి థ్యాంక్ యూ. అండ్ నా డాన్స్ నలుగురు చూస్తే చాలు, నలుగురు ఎంటర్టైన్ అయితే చాలు అనుకున్నాను. అవునా? మరి ఎంతమంది వచ్చాం? మాట్లాడు. యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని ఆడియన్స్ కి రీచ్ అయ్యాను. అండ్ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చాక 2 తెలుగు రాష్ట్రాలు నన్ను గుర్తుపడుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. Once again, thank you so much. Before we close, I have a small request. ఇందాక నేను వర్షిని ఎలాగైతే ఆ పాటకు డాన్స్ చేసామో అక్కడ కూర్చున్న ఇద్దరు చందమామలు ఒక 4 స్టెప్పులు ఆ పాట మీద డాన్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం.
కోసం లెట్స్ బిగిన్ ద సెలబ్రేషన్. రేగు ముల్లోలే నాటు సిన్నాది బొడ్డు మల్లేను చూడు అన్నాది మీసాలు గుచ్చాకుండా హరి బాబో ముద్దాడుతావా అంది. Once again, thank you so much, judges, for being so sportive. Thank you, thank you, thank you. ఏంటి ఎంతసేపు మీరు కూర్చొని ఎంజాయ్ చేస్తారా? నేను ఒప్పుకోను. అందుకే మీకోసం ఒక చిన్న గేమ్ ప్లాన్ చేస్తా. గేమ్ లో కొన్ని బలూన్స్ ఉంటే అట్ ద సేమ్ టైం ఇటు చూస్తున్నారు కదా డిస్పోజబుల్ కప్స్. చాలా సింపుల్ గేమ్ అండి. బలూన్ ని ఇట్లా 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 బౌన్స్ చేస్తూ పిరమిడ్ ని క్రియేట్ చేయాలి. ఈ గేమ్ చాలా సరదాగా అనిపిస్తుంది కాబట్టి నేను కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు ఆడబోతున్నారు అటు రామ్ ప్రసాద్ గారు అండ్ రష్మి గారు. 3, 2, 1 గో. కమాన్ రష్మి. ఎర్ర గొన్న కొర్ర మీనురో జర్ర జర్ర జారిపోయే కుర్ర మీనురో రష్మి గారు అప్పుడే 6వ కప్పు కూడా పెట్టేశారు కింద. రామ్ ప్రసాద్ గారు ఓన్లీ 4 కప్స్ తో ఉన్నారు. కంగారులో మొత్తం కప్పు పడేశారు. ఇది డెమో. ఏంట్రా రష్మి గారు అవన్నీ చూడకూడదు. అన్నా పడిపోతుంది రామప్రసాద్ అన్న. కప్పులు మొత్తం పడేసుకున్నారు కాబట్టి రామ్ ప్రసాద్ గారు ఓడిపోయారు. సో గేమ్ చూసారు కదా. ఫస్ట్ ఈ గేమ్ ప్లే చేయడానికి వస్తున్నారు రవి గారు అండ్ రాఘవ గారు. స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. వావ్ రవి గారు సూపర్. రాఘవ్ గారు వాలీబాల్ కాదు. రాఘవ్ గారు పట్టుకోకూడదు, బౌన్స్ చేస్తూ వెళ్తోవాలి. ఆయన అసలు గేమ్ మర్చిపోయి బలూన్ తో గేమ్ ఆడుతున్నారు. సో మేడం పాయింట్ ఏదైనా ఉందా ఇటువైపు? గురువులకి 1 పాయింట్. ఫస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి గురువులకి 1 పాయింట్. మ్యామ్ నెక్స్ట్ ఎవరు? మన రమేష్ గారు అండ్ బాలా అన్నయ్య. ఆల్ రైట్ రెడీ గైస్? yes 3, 2, 1 గో. అబ్బా రమేష్ గారు చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు. వెరీ గుడ్. కొంచెం పైకి పెట్టు, పడిపోతుంది. కెరియర్ ని నిలుపుకోవడం కష్టం, బెలూన్ కూడా కష్టమేనా? ఇలాగే తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాడు. గోదావరి కనిలో పుట్టిన బిడ్డ ఇండస్ట్రీకి పెద్ద. రమేష్ గారు మీరు బలూన్ తో పాటు కప్పు కూడా సెట్ చేయాలి. అసలు ఏ కప్ తో పిరమిడ్ చేస్తారు? పిరమిడ్ కుర్చీని గేమ్ అయిపోయింది.
రమేష్ గారు కిందకు వదిలేశారు కాబట్టి ఆ పాయింట్ ఆటోమేటిక్ గా గురువులకే వస్తాయి. గురువు నా అన్న కాబట్టి గురువుని గెలిపించా. ఆల్రైట్, సో ఈ సెగ్మెంట్ లో సెకండ్ రౌండ్ ఎండ్ అయ్యేసరికి గురువులకి 2 పాయింట్స్. మ్యామ్ నెక్స్ట్ ఎవరు? వర్షిని అండ్ వాళ్ళ గురువు సర్వేష్ గారు. ఆల్ రెడీ? 3, 2, 1 గో. వెరీ గుడ్ సర్వేష్ గారు, వెరీ గుడ్. అంతే అంతే. మీరు బెలూన్ సంకలో పెట్టేసుకొని లైన్ పెట్టేయండి. పైకి వెళ్ళాలి, బలూన్ పైకి వెళ్ళాలి, పైకి కొట్టాలి. కొంచెం పట్టుకుంటే పర్లేదు, ఏం కాదు. ఎంత క్యూట్ గా ఆడుతుంది. మీ అక్క కదా అలాగే ఆడుతుంది. అయిందా? బాగా అయిందా? ఓ ఎంత బుద్ధిగా ఆడుతుంది వర్షిని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కింద 6 కప్స్ సర్వేష్ గారు 6 కప్స్ కింద. పడిపోయింది మేడం. నో 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 వర్షిని. అయిపోయిందా? బెలూన్ జారిపోయిందా ఇక్కడ? ఓకే, సో ఆబ్వియస్లీ గురువుల వైపు 3 పాయింట్స్ అండ్ వర్షిని మీకు బలూన్ అండ్ కప్. నెక్స్ట్ జోడీ ఎవరు? పంచ్ ప్రసాద్ గారు అండ్ నాగేష్ గారు. ఆల్ రైట్, 3, 2, 1 గో. రాఘవ్ గారు కొద్దిగా తీట పనులు ఎక్కువ చేస్తాడు. 6 కప్పులు, 6 మీద 5 కప్పులు, 5 మీద 4 కప్పులు, 4 మీద 3 కప్పులు, 3 మీద 2 కప్పులు, 2 మీద 1. పగర్ తల్లి డిస్టర్బ్ చేయకు రాజా. ప్రసాద్ నువ్వు కావాలంటే పొట్ట సపోర్ట్ తీసుకో. ప్రసాద్ గారు కింద లైన్ లో 6 కప్, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది పైన 5. ఆల్రైట్, సో ఈ సెగ్మెంట్ లో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి శిష్యులు బోని అయ్యింది విత్ 1 పాయింట్. జోడీ ఎవరు? మధుబాబు గారు అండ్ వాళ్ళ నాన్నగారు. Three, 2, 1 go. ఆట చూస్తావా? మీరు ఆడుతారండి, పెడతాయి లోపల. అంతే, అడుపక. అయ్యో పెట్టండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. పెట్టండి సార్. ఆడుతుండు అది. హెల్ప్ చేయండి సార్ కనీసం. ఆపండబ్బా. 2 పాయింట్స్ శిష్యులు. సో ఈ సెగ్మెంట్ లో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి గురువులు లీడ్ లో ఉన్నారు విత్ 3 పాయింట్స్, ఫాలోడ్ బై శిష్యులు విత్ 2 పాయింట్స్. రష్మి గారు మ్యామ్. నెక్స్ట్ మహేశ్వరి అండ్ వాళ్ళ గురువు. 3, 2, 1 go. సార్ నెమ్మదిగా ఎక్కువ పైకి కాకుండా ఎస్. స్ట్రైట్ గా పెట్టు మహి, ఎక్కడెక్కడో పెట్టావు చూడు కప్పు, స్ట్రైట్ గా పెట్టు. సార్ మీరేం ఆడతారా? 4, 3, 2, 1 టైమ్ అప్.
టైమ్ అప్. And we have a clear winner out here. Indruja garu, please announce. Yes, ఆ టేబుల్ కంటే ఈ టేబుల్ లో కొంచెం కప్స్ అయితే ఆర్గనైజ్ చేశారు కాబట్టి శిష్యులకి 1 పాయింట్. మరి ఈ సెగ్మెంట్ లో ఈ రౌండ్ ఎండ్ అయ్యేసరికి గురువులు శిష్యులు ఆర్ ఎట్ అ టై విత్ 3 పాయింట్స్. మ్యామ్ జస్ట్ ఫన్ గా ఎలా డెమోలో నేను రామ్ ప్రసాద్ గారు ఆడారు అలాగే ఒక కప్పులు అయితే నేను ఆలోచించి పెట్టాను. మేము మిమ్మల్ని అనుకుంటున్నాము. ఏది ప్రగతి గారు మీరు? అబ్బో సర్లే ఆవిడ ఓకే అన్నారు. సో ఇప్పుడు దాకా గురువులు శిష్యులు కలిసి చిన్న కాంపిటేటివ్ స్పిరిట్ తో ఆడారు. కానీ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సేమ్ ఆట ఆడితే ఎలా ఉంటుందో చూడాలని అందరికీ ఉంది. సో మ్యామ్ రెడీ? 3, 2, 1 గో. రష్మి రామ్ ప్రసాద్ ఇద్దరు పథకం ప్రకారమే తన మేడములిద్దరిని లైన్ లోకి దించారు. ఓ పక్కన ఎవర్ గ్రీన్ హీరోయిన్ ఇంద్రజ, ఇంకో పక్కన నేషనల్ అవార్డు గ్రహీత మన ప్రగతి. ఇద్దరే కూడా ప్రగతి పదంలో ముందుకెళ్తున్నారు. ఇంద్రజ గారు ఏంటి బాల్ను పట్టుకొని కప్పులను వదిలేస్తున్నారు? జాతీయ అవార్డు గెలుపొంది నేను అయ్యో బాబోయ్ కప్పుల్ని నోటుతో కూడా తీర్చని చెప్పి కొత్త తరహా గేమ్ను చూపించారు ప్రగతి గారు. ఓ చిన్నులు, ఓ చిచ్చులు, బాబు నాడిస్తున్న స్టేట్ మేడం అది. చూడమ్మా బాబు ఏడుస్తున్నాడు. బాబు ఏడుస్తున్నాడు. పని చేయండి మేడం, కంపెట్టుకొని అలాగే ఉంచుకోండి, కంపెట్టుకొని అలాగే ఉంచుకోండి. పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. అయ్యయ్యో కమ్ ఆన్. ఫైనల్ మా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి అడగగానే వెంటనే వచ్చిన మా ప్రగతి గారికి అండ్ అలాగే ఇంద్రజ గారి కోసం బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గైస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ గురువులు వస్తున్నారు ఒక స్పెషల్ సెగ్మెంట్ మీకోసం. సెట్ల కింద నా మంద పండుకోని నెమరెత్తాంది మల్లమ్మ, పండుకోని నెమరెత్తాంది గొల్లమ్మ. కుత్తి కట్టులా మల్లమ్మ, కువ్వలాలిన జొన్న సేనువే గొల్లమ్మ. మల్లమ్మ నాకేమీ కాదులేవో మల్లమ్మ, నన్నెవ్వలు ఏమి చెయ్యరే గొల్లమ్మ. మన మేక పైలం మంద పైలం ఆ మందగాసే నువ్వు పైలమోరల్లయ్య, మల్లన్నకు రోజు మొక్కుతా గల్లయ్య. కుర్ర వెళ్ళికి పోయి వద్దమే మల్లమ్మ, కూర మీసాలు పెట్టద్దమే మల్లమ్మ.
ఎల్లమ్మ సట్టి పొడాలుది సద్దమే గుల్లమ్మ అయిపోయా దాసోహం బావో బంగారం నీ నవ్వే సింగారం తింపుతుంటే నువ్వు మీసం అయిపోయా దాసోహం బావో ఓ బావో నా బావో బంగారం నీ నవ్వే సింగారం అబ్బది నడకల నలిబొక్క శిలాకుంటది అనుష కిరాకుంటది శిలాకుంటది గిపోరి కిరాకుంటది రేయ్ అది నా పోరిరా అరే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు మింగేయి నువ్వు మింగేయి తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా పిల్లో పిల్లో అనూష నాకెందుకింత కోస పిల్లో అనూష మనవాడు దామనాశ పిల్లో అనూష నాకెందుకింత కోస పిల్లో అనూష మనవాడు దామనాశ తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా అది ఏమన్నది లేకపోదామన్నది నాకు అర్థమవుతుందా లేదా బాగా అర్థం చేసుకోండి అరే నువ్వు లేని ఈ జీవితం ఇలా నెట్టు లేని సెల్ ఫోనులే నువ్వు కనబడని ఏ రోజైనా నాకు తిండి కూడా పైన పడతలే నిద్రలోన నీ జాసే పనిలోన నీ ఊసే అయ్య తిట్లు చెవిన వడవు దోస్తులన్న గాలి లేదు పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస పిల్లో అనూష మనవాడు దామనాశ పిల్లో అనూష నాకెందుకింత గోస పిల్లో అనూష మనవాడు దామనాశ తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా ఇప్పటి పిల్లలకు పెద్ద తీపుడు గల కావాలి అరే ఎట్లా నిన్ను ఒప్పించాలే ఇలా ఏ తీరుగా మెప్పించాలే అవో 10 మందిలో పలకరించిన అరే పట్టనట్టు వెళ్ళిపోతవే ఇంటి వాళ్ళ నొప్పిస్తా కాదంటే తెగిస్తా అవ్వ తోడు చెప్పుతున్నా కడదాకా వదలని నిన్ను పిల్లో పిల్లో
మూరడన్న మల్లె పూలుదేడ రంగమ్మతో రమ్మంటే రానే రంగమ్మతో దానెడన్న జాజి పూలుదేడ రంగమ్మతో మొరటైన మొండోడ రంగమ్మతో మూరడన్న మల్లె పూలుదేడ రంగమ్మతో కూసుండనియడే కునుకుదియనియడే అప్ప కూసుండనియడే కునుకుదియనియడే సందకాడ మాటేసి సరసవాడతానంటడే అత్తో అత్తో నేనేమి చెట్టు అత్తో ఏను బట్టి నేను పోలు తిరిగేది ఎట్ట అత్తో అత్తో నేనేమి చెట్టు అత్తో ఇన్ని కట్టుకొని నేను ఏగేది ఎట్ట నాగులాంటి వాగులోన గడవనే ముంచబోత కన్ను గీటి బయట కొంగులాగే తనంటడే కాలు గదలనియడే కడవ ముంచనియడే అబ్బబ్బబ్బ కాలు గదలనియడే కడవ ముంచనియడే మీది మీదకొచ్చి మెల్లగా చెయ్యతనంటడే అత్తో అత్తో నేనేమి చెట్టు అత్తో ఏలు బట్టి నేను పోలు తిరిగేది ఎట్ట అత్తో అత్తో నేనేమి చెట్టు అత్తో ఇన్ని కట్టుకొని నేను ఏగేది ఎట్ట మా అత్తగారింటికి అగ్గో అత్తగారింటికి చెలో అత్తగారింటికి కొత్తగా పోతున్న ఉయ్యాలో టుంగుటియాలో గుత్తంగా నారైక గుట్టాలే టైలరు ఉయ్యాలో టుంగుటియాలో ఆ సూపులకేమో సుందరంగినంట ఉయ్యాలో టుంగుటియాలో చూసి చూడంగానే నా బావ మెచ్చాలే ఉయ్యాలో టుంగుటియాలో చల పేరు గల్లవాణి ఫేమస్ టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో సేపు జాకెట్టుకు సీతద్దమేస్తానే ఉయ్యాలో టుంగుటుయ్యాలో చూడంగా నీ బావ సూపులకు అందేను ఉయ్యాలో టుంగుటుయ్యాలో గాజులు గాజులని మోజుగా అమ్మేటి ఉయ్యాలో టుంగుటియాలో మంచి గాజులు పెట్టు గాజులలో పిల్లగా ఉయ్యాలో టుంగుటియాలో మోచేతి వరకు మెరవాలే గాజులు ఉయ్యాలో టుంగుటియాలో చూసి చూడంగానే నా బావ మెచ్చాలే ఉయ్యాలో టుంగుటియాలో గజవెల్లి గాజులు గట్టిగుంటాయి పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో గల్లు గల్లున సప్పుడస్తాయ పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో మట్టి గాజులు గావు గట్టి గాజులు పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో చూడంగా నీ బావ సూపులకు అందేను ఉయ్యాలో టుంగుటుయ్యాలో బుజ్జమ్మ బుద్ధిగా ఉయ్యాలే ఉయ్యాలో టుంగుటుయ్యాలో చూడంగా నీ బావ సూపులకు నచ్చేవు ఉయ్యాలో టుంగుటుయ్యాలో మనసు పడితే నీ పైన రమేష మరి సెట్ల ముందు నయ్య నిన్ను రమేష నా పైన జాలి లేదా నీకు రమేష కాస్త జాలైనా సూపరాద రమేష 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 ముద్దుల రమేష చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో జీన్స్ స్కర్ట్స్ వేసేదాన్ని కాదు నేనయ్యా పక్క పల్లెటూరు యాస భాష ఉన్నదాన్నయ్యా కలుపుగోలు కలగలిసిన గుణమే నాదయ్యా నన్ను కనికరించి ఏలు వట్టి ఏలుకోవయ్యా తిరుపతి అంకన్న సామి రమేష తీర్చలేడ మన కోరిక రమేష 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 ముద్దుల రమేష చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో రమేష ముద్దుల రమేష చింతకు రావయ్యో తీసుకుపోవయ్యో అరే సార్ ఒక 90 రేరా స్టఫ్ కి గుడాలు తీసుకొని రారా నేను బాయ్ ఒక ఫుల్లు వేరా స్టఫ్ కి పుట్నాలు పట్టుకరారా ఈరోజు చిల్లు పొద్దుందాకా త్రిల్లు ఇంటికి పోయినాక అవ్వ చేతుల పొల్లు అయినా పర్వాలే ఇచ్చైనా ఒకేలే కాదుడైతే తప్పదిలే करेंगे साई पार्टी तो स्टॉप को तेरा बोर्डे करेंगे साई पार्टी
తెచ్చుకుందాము రమణ గౌడు వయసుల పుల్లు తెచ్చుకుందాము బీరు తెచ్చుకుందాము చికెను వండుకుందాము ఎక్కడికెళ్ళి సిట్టింగ్ వేద్దాము కరెంగే సాయి పాటే స్టఫ్ కుదేరా బోటే కరెంగే సాయి పాటే నువ్వు స్టఫ్ కుదేరా బోటే కరెంగే సాయి పాటే నువ్వు స్టఫ్ కుదేరా బోటే కరెంగే సాయి పాటే నువ్వు స్టఫ్ కుదేరా బోటే జల్దిరా పోరా కరెంగే సాయి పాటే నువ్వు స్టఫ్ కుదేరా బోటే జల్దిరా పోరా. గోపి గారు, మమతా గారు, శిరీష గారు అండ్ గడ్డం రమేష్ గారు, a big round of applause to the entire team అండి. వాట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. అసలు తెలంగాణ ఫోక్ బీట్స్ తో అందరు కనెక్ట్ అవుతూనే ఉన్నారు. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతిసారి ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చూసేటప్పుడు ఇట్స్ న్యూ రెవల్యూషన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు పాడిన పాటలు అయితే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాయండి, అందరూ ఎంజాయ్ చేశారు. సో మా జడ్జెస్ ప్రగతి గారు, నిందుజ గారు, మీకు ఎలా అనిపించింది? మ్యామ్ ప్రగతి గారు. గోపి, యువర్ ఎనర్జీ ఈజ్ అవుట్ స్టాండింగ్. చాలా 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 ఎనర్జెటిక్ గా మీరు ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఎంజాయ్ చేయించి మీ పక్కన ఎవరో ఇద్దరు వచ్చి ఇర్రగదీశారు. దే వర్ సో గుడ్. చాలా బాగుంది. యాజ్ అ టీమ్ యూ త్రీ ఆర్ రియల్లీ గుడ్. మమత, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్. మీ వాయిస్ చాలా చాలా బాగుంది అండ్ ఎక్కడో విన్న వాయిస్ లాగా, సినిమాల్లో చాలా సార్లు విన్న వాయిస్ లాగా ఉంది. వెరీ వెరీ కనెక్టింగ్ వాయిస్ మీది. థ్యాంక్ యూ మేడం. శిరీష, మీరు ఐ థింక్ యువర్ వాయిస్ ఈజ్ మేడ్ ఫర్ జానపదాలు. ఆ జానపదాల కోసమే ఉన్న వాయిస్ లాగా ఉంది అండ్ చాలా ముచ్చటేసింది మీరు పాట. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ రమేష్ గారు, ఐ లైక్డ్ ఒక విషయం మీ దగ్గర, మీరు పాడేటప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరు పాడినా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చిరునవ్వు, ఆ నలుగురిలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆయన పళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. వాట్ అ బ్యూటిఫుల్ స్మైల్. వి ఆల్ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ప్రగతి గారు. ఇంద్రజ మ్యామ్. గోపి, రియల్ గా ఒక మంచి పర్ఫార్మర్ అని పెంచుకున్నారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ 3 of you అండి. అండ్ మమతా గారు, ఇట్స్ కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యూ అండి. సూపర్బ్ గా అనిపించింది. అండ్ శిరీష, అండ్ ఇందాక ప్రగతి గారు చెప్పినట్టు ఫోక్ సాంగ్స్ కి పెట్టింది పేరు అని రాజేసుకోవచ్చు శిరీష అని. అంతా బాగా పాడారు శిరీష. అండ్ ఆఫ్ కోర్స్ రమేష్ గారు, ఇన్నోసెన్స్ అండి మీ వాయిస్ లో. నాకు వాట్ ఐ లైక్ ద మోస్ట్ అంటే అమాయకత్వం కొంచెం, అది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫోక్ సాంగ్స్ కి. ఎందుకంటే అందులో ఒరిజినాలిటీ ఉంటుంది, ఎక్కడ కూడా మిక్సర్ ఫీల్ అయితే ఉండదు. నాకు చాలా నచ్చింది. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అయితే సూపర్. థ్యాంక్ యూ. సో చిన్నప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆడేవాళ్ళం కదా మేడం. సో ఆవుకి పాలు మ్యాచ్, తల్లికి పిల్లలు మ్యాచ్, అలాంటిది ఒక చిన్న మ్యాచ్ ద ఫాలోయింగ్ నేను కూడా ఇక్కడ ప్లాన్ చేసాము. అక్కడ కొన్ని ఫోటోస్ ఉన్నాయి. మ్యాచ్ ఏం చేయాలి? గురువులకి శిష్యులకి రిలేటెడ్ ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. గురువు ఎవరు, శిష్యు ఎవరు అనేది అక్కడి నుంచి చూస్ చేసి వచ్చి ఇక్కడ పిన్ చేయాలి కరెక్ట్ గా. ప్రతి ఒక్క ప్లేయర్ కి ఒకే ఒక ఛాన్స్ దొరుకుతుంది. అక్కడి నుంచి 2 ఫోటోలు, ఒక గురు ఫోటో, ఒక శిష్యుల ఫోటో తీసుకొని వచ్చి ఇక్కడ అతికించాలి. అంతే. అండ్ ఈ గేమ్ వచ్చి అందరూ ఇండివిజువల్ గా ఆడబోతున్నారు కాబట్టి ఫస్ట్ ఎవరు వస్తున్నారు? నేను. రమేష్ గారా, రండి. 3, 2, 1 go. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చేగుతాడే, పిల్లగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి జరగండి జరగండి, స్టారులో పిల్లైన స్టారు వచ్చనండి. పాల పెళ్ళన్నాడే పురిపాల సిన్నోడే. And your time's up. పేరు చెప్పండి. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు, గురువు మోహన్ బాబు గారు, శిష్యులు సుకుమార్ గారు, నా గురువు, వాళ్ళ శిష్యుడు బుచ్చిబాబు. సూపర్. సో మీరు సంపాదించుకున్న పాయింట్స్ 2 points. ఆల్రైట్, నెక్స్ట్ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు శిరీష. రండి. ఆల్రెడీ ఇందులో ఇందాక మన సుకుమార్ గారు పెట్టాం కదా, అతని శిష్యులు ఆల్మోస్ట్ 2-3 ఉన్నారు. ఇందులో పెట్టిన శిష్యులు మళ్ళీ పెట్టకూడదు, ఓకేనా? కాటుగా కళ్ళతోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హాకే చేసావే, డెలికేట్ మైండ్
టైమ్ అప్. టైమ్ అప్. సో గురు ఎవరు? ఆర్జీవి గారు గురువు, పూరి గారు శిష్యుడు. సూపర్. yes అండ్ మీరు ఓన్ చేసిన పాయింట్ 1 పాయింట్. ఆల్ రైట్ పంచ్ ప్రసాద్ గారు, ఆర్ యు రెడీ? 3 2 1 గో. ఓకే టైమ్ అప్. కానీ సరే తీసుకొని వచ్చారు కదా, పర్లేదు. ఓకే సో ఒకళ్ళు వచ్చి సింగింగ్ కాంబినేషన్ చెప్పండి. డైరెక్టర్ కమ్ హీరో కె బాలచంద్ర గారు, ఈయన గురువు, రజనీకాంత్ గారు శిష్యుడు. యా. కోటి గారు గురువు, రాహుల్ సిప్ల్ గారి శిష్యుడు. కొంచెం దొరకలేదు, లేదా అన్ని పెట్టేసి ఉండేవాడు. కానీ రెండిట్లో బాలచంద్ర గారు అండ్ రజనీకాంత్ గారిది కరెక్ట్, ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదు. అంటే ఆయన చెప్తుంటాడు అప్పుడప్పుడు, ఎందుకు తప్పు చెప్పావు. ఈయన కొంచెం బిజీగా ఉన్నాడు ఒక షూట్ లో, అందుకే పెట్టలేదు. ఇప్పుడు దొరికారు ఆయన. ఆల్ రైట్ సో ఒక కాంబినేషన్ వచ్చి మీరు కరెక్ట్ చెప్పారు కాబట్టి 1 పాయింట్. ఆల్ రైట్ లాస్ట్ అండ్ ఫైనల్ రాఘవ్ గారు. రాఘవ్ గారు your time starts now. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. Can you please explain? Yes. Our great director గుణశేఖర్ సార్, ఆయన ఆర్జీవి సార్. సో ఇందులో గురువు ఎవరు, శిష్యులు ఎవరు? ఇతను గురువు గారు, అతను శిష్యులు చెప్పండి. ఈయన గురువు గారు, ఆయన శిష్యులు. ఇళయరాజా ఇది పర్ఫెక్ట్ మేడం, ఇది మాత్రం ఇళయరాజా గారి శిష్యుడు. ఓకే. ఈయన పేరేంటి, ఎందుకు పెట్టాం ఇది? ఆ చివర్లో ఉన్న వాళ్ళ పేరు చెప్పండి చాలు. అదే మేడం, తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారికి, తమన్ గారికి ఇద్దరు ఒకేలా ఉన్నారు, బ్లూ షర్ట్లు వేసుకున్నారని. వాళ్ళతో బ్లూ షర్ట్ వేసుకున్నారు మేడం, సేమ్ కలర్ బ్లూ షర్ట్. ఐఎమ్ సో సారీ, ఆయన కరెక్ట్ గా చెప్పలేకపోయారు కాబట్టి ఆల్ ద 3 points are gone. All right, thank you so much Raghav garu. జడ్జెస్ సరదాగా ఆడిన ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆట మీకు ఎలా అనిపించింది? ఐ ఎంజాయ్డ్ థరోలీ, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ నిజ గారు. ప్రగతి గారు. ఇట్ వాస్ ఫన్. ఏమంటే ఎవరికి ఏమీ తెలియలేదు, బాగుండింది చూడు. యాక్చువల్లీ తెలుసుండొచ్చు, కానీ ఆ ప్రెషర్ లో, ఆ 1 minute టైమింగ్ లో, ఆ హడావిడిలో, అట్ ద సేమ్ టైం అక్కడ రామ్ ప్రసాద్ అండ్ నరేష్ కొంచెం అలా డిస్టర్బ్ చేస్తూ ప్రెషర్ లోనే అలర్ట్ గా ఉండాలి. రాఘవ గారు పడ్డంత తడబడి ఎవరు చేయలేదు. ఆయన చివర్లో ఉన్న ఫోటో 2 కూడా తమన్ గారే, ఒకటి గడ్డంతో ఉన్నారు, ఒకటి గడ్డంలో లేదని. అండ్ ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ శిష్యులు వాళ్ళ కోసం కొన్ని గిఫ్ట్లు తీసుకొని వచ్చారు. ఆ ప్రేమతో తెచ్చిన గిఫ్ట్ ఈ రోజు మా స్టేజ్ పైన వాళ్ళ గురువులకి ఇస్తే మా ప్రోగ్రామ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అనేసి మేము అనుకుంటున్నాము. సో శిష్యులు మీ గురువులకి గిఫ్ట్లు ఇవ్వడానికి రెడీయా? వాళ్ళ గురువుల కోసం ఎవరెవరు గిఫ్ట్ తీసుకొని వచ్చారో ప్లీజ్. మా అందరికి గురు రాఘవ్ గారు, మరి ఈ గిఫ్ట్ వచ్చి ఇది ఇప్పుడు మా హార్ట్ టచింగ్ మ్యాన్ అండ్ అందరికి ఎంతో మంది మిమిక్రీ ఆర్టిస్టులకి గురువు లాంటి వ్యక్తి అయినా, సో ఆయనకి నేను చిన్న గిఫ్ట్ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ ప్లీజ్ సార్. రాఘవ్ గారు ఆయన గురు గారికి వచ్చి ఒక స్మార్ట్ వాచ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఈ రోజు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చి వర్షిని, రండి. ఈ గిఫ్ట్ ఇచ్చే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. నేను డాన్స్ నేర్చుకున్నప్పుడు మేడం మా గోదావరిఖనిలో ఆల్మోస్ట్ ఒక 30 ఇన్స్టిట్యూట్స్ వరకు ఉండేవి. కానీ ఇప్పుడు అన్నిటినీ దాటుకొని ఒకటే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది గోదావరిఖనిలో, అది సర్వేష్ డాన్స్ ఇన్స్టిట్యూట్. కానీ మా మాస్టర్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏది ఉన్నా కూడా నటరాజ్ స్వామిని ఎప్పుడు వదలలేదు, డాన్స్ ని ఎప్పుడు వదలలేదు. సో అందుకే మీకోసం ఈ గిఫ్ట్ మాస్టర్.
నేను మాస్టర్ని కలవడానికి ది మెయిన్ రీజన్ స్కూల్ అనే స్కూల్ అన్నమాట. మా ఇద్దరికి గురువు అమరేందర్ గారు, ఆ స్కూల్ ప్రిన్సిపల్. ఈ స్టేజ్ తరపున అమరేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రష్మి, ఈరోజు మన టైటిల్ ఏంటి ఇంతకి? శ్రీదేవి డ్రామా కంపెనీ గురువులు వస్తున్నారు. నిజంగా ఒక గురువు వచ్చారు. Yes. అతను ఎవరో కాదు, మనతో పాటు జబర్దస్త్ చాలా ఇయర్స్ మనతో కంటెస్టెంట్ గా కమెడియన్ గా చేసి అటువైపు ప్రొఫెషన్ ని పర్స్యూ చేస్తూ ఇటువైపు ప్యాషన్ ని పర్స్యూ చేస్తూ ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా, గోపాల్పట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. You are a real life hero, a guru at the same time. Mana Ivalti episode special guest andi. So Satyapandu garu, few words from you. మా ఫాదర్ చిన్నప్పుడే నా 7వ సంవత్సరంలో చనిపోయారు. మొదట్లో చదువు అవ్వలేదు. మా అనుభవుడు సూర్యనారాయణ మాస్టర్, ఆ మహానుభావుడు వల్ల 3వ తరగతిలో నా లైఫ్ టర్న్ అయింది. ఆయనే బడి కాని బడి అని చెప్పి ఒక నాటికి కూడా చేయించారు 3వ తరగతిలో. అక్కడి నుంచి నేను క్లాస్ ఫస్ట్. ఇక ఎడ్యుకేషన్లో తిరిగి చూడలేని స్థితికి వెళ్ళిపోయాను. నేను టీచర్గా కూడా చాలా సక్సెస్ఫుల్గా పనిచేశాను, చాలా సగర్వంగా చెప్తాను. ఎందుకంటే నేను ఒక మన్యం విలేజ్లో పనిచేసినప్పుడు 5వ తరగతి తర్వాత పిల్లలు ఇంకా చదువు ఆపేసేవారు. అలాంటి విలేజ్లో పేరెంట్స్ని మోటివేట్ చేసి వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు స్కూల్స్కి వెళ్ళడానికి, తర్వాత అప్గ్రేడ్ అవ్వడానికి, ఆ పిల్లలు తీసుకెళ్ళి హాస్టల్స్లో జాయిన్ చేసి ఈరోజు 5th క్లాస్తో ఆగిపోవాల్సినటువంటి ఆ పిల్లలు నర్సరీ ట్రైనింగ్లు, డిగ్రీలు, బీటెక్లు చేసి మంచి పొజిషన్లో ఉన్నాను. ఫోన్ చేస్తుంటే రీసెంట్గా నేను ట్రాన్స్ఫర్ అయ్యి తుని దగ్గర ఉన్నటువంటి పాయకిరాపేట గోపాలపట్నం వచ్చినప్పుడు అక్కడ ఈవినింగ్ 6 వరకు స్టడీ అవర్స్ కంటిన్యూ చేస్తూ ఆ పిల్లలకి కొన్ని NMMS అని కొన్ని ఎక్స్ట్రా నవోదయ తరగతులు నిర్వహిస్తున్నాను. ఈ గురు పూజోత్సవం రోజు అదృష్టం జబర్దస్త్ ఎంటైర్ ఫ్యామిలీలో నేను ఒక గవర్నమెంట్ టీచర్ గా ఉండడం నా అదృష్టం. సత్తుపండు గారు, ఈ రోజు మిమ్మల్ని సత్తుపండుగా పిలలేదు, గురువు గారులుగా పిలిచే మిమ్మల్ని మేము. సో మా గురువు గారికి మేము సన్మానం చేసుకుంటాం, అందుకని ఈ రోజు. థ్యాంక్ యూ అండి. సత్తిపండు గారు, సత్తిపండు గారు, నిజంగా ఈ రోజు మీరు ఇక్కడ రావడం, మిమ్మల్ని మేము సత్కరించడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాము సత్తిపండు గారు. సో ప్లీజ్ 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 లెట్ us do the honors. Thank you. Yeah, properties please. Requesting our judges to please join us on the stage. ఇంద్రజ మ్యామ్. యా కోట్లు కోట్లు సంపాదించుకునే వాళ్ళు కూడా తను చేసే చిన్న సహకారమైనా దాన్ని ఎంతవరకు పబ్లిసిటీ చేసుకోవచ్చు, ఎంతవరకు మన ప్రజల మధ్య ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ఆ చిన్నపాటి డబ్బుల్ని కూడా ఖర్చు పెడతారు. తను తీసుకునే వేలల్లో ఉంటది. అంత చిన్న అమౌంట్ లోనే ఆయన ఇంత మందికి హెల్ప్ చేశారంటే నిజంగా హీఈస్ ద రియల్ హీరో. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా, నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా, మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కదా. ఇప్పుడు చాలా మంది టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలనుకుంటారు కదా, మిమ్మల్ని చూసి వాళ్ళు యాక్టర్ కూడా అవ్వాలనుకుంటారు ఇప్పుడు కొత్తగా. సత్తిపండు గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా ఒక 2 words. చాలా గర్వంగా ఉందండి. నా జీవితంలో నాకు ఇష్టమైన 2 ప్రొఫెషన్స్ లో టీచర్ గా సక్సెస్ అయ్యాను, కళాకారుడిగా సక్సెస్ అయ్యాను. మీ అందరి అభిమానాన్ని పొందగలిగే అవకాశాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు. నిజంగా నా కన్న తల్లికి నేను పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సత్తిపండు గారు, థ్యాంక్ యూ రాంప్రసాద్. మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వడం కాదు, అసలు జబర్దస్త్ అనే దాంట్లోనే గవర్నమెంట్ టీచర్ గారు వచ్చి మా దాంట్లో చేయడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సత్తిపండు గారు. ప్లీజ్ కీప్ అప్ ద గుడ్ వర్క్. ఇంకా ఎంతో మంది పిల్లలకి మీరు లైఫ్ ఇస్తూ ఉండాలి.
శ్రీదేవి డ్రామా కంపెనీ గురువులు వస్తున్నారు ఎపిసోడ్ లో ఈ రోజు ఓన్లీ టీచర్స్ డే సందర్భంగానే కాదు, ఓనం సందర్భంగా కూడా ఒక చిన్న సెగ్మెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్లాన్ చేసింది. మరి ఆ సెగ్మెంట్ ఏంటో చూసి ఎంజాయ్ చేద్దాం. కేరళలో ఓనం ఫెస్టివల్ జరుగుతుందిరా. అక్కడ అమ్మాయిలు అద్దరిపోతారు. అక్కడికి వెళ్దాం పదరా అన్నట్టు. ఎట్టి పరిస్థితుల్లో మనం తెలుగు వాళ్ళమని వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళలానే ఉండి వాళ్ళతో ఎంజాయ్ చేద్దాం. నీకు మలయాళం వచ్చు కదరా? ఏముందన్న, ట్రాన్స్లేట్ చేసేద్దాం పదా. మొదలెడదాం గాని ఈ ఏరియాలో ఒకడు ఉంటాడ్రా, అబ్బాయికి తక్కువ అమ్మాయికి ఎక్కువ. వాడొస్తే ఆగం చేస్తాడ్రా. పిచ్చ ఏమి తలకాస్ట్ ఉందా? అయినా అది ప్యాంట్ కలిసి పంచ. इंस्टा पे सने ट्विटर माने सने नीके टगैयने मलयाली पिल्ला फोन ने मचे सले चैटिंग अपे सले नीके सिंकయ్యలే బదలను ఇల్లా వైపే వచ్చేసిందే నిన్నే చూడగానే లెఫ్టే ఉన్న గుండె రైట్ రైట్ అందే అంచే కట్టులో నా నిన్నే చూడగానే లాసు మాసు ఇలా మిక్స్ అయ్యిందే ఏ ఉంటే కౌగిల్లో నేనే చేస్తే నీ బొల్లో పిల్ల ఫిక్స్ అయిపోయానే నన్నే ఫిక్స్ అయిపోయింకా పిచ్చ ఏమి తలకాస్ట్ ఉందా? అయినా అది ప్యాంట్ కలిసి పంచ. కేరళ కుట్టినికే బ్యానర్ కట్టించాలే, చూపుతో చంపేనికే హారతులు ఇవ్వాలే. టోటల్ సౌతే మొత్తం క్లాబులు కొట్టించేలా ఓనము వేడుక చూసి డాన్సులు వేయాలే. కేరళ కుట్టినికే బ్యానర్ కట్టించాలే, చూపుతో చంపేనికే హారతులు ఇవ్వాలే. టోటల్ సౌతే మొత్తం క్లాబులు కొట్టించేలా ఓనము వేడుక చూసి డాన్సులు వేయాలే. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, బోనం ఫెస్టివల్ ఉంది, కేరళ వచ్చానని. అయిపోయి వచ్చేస్తాను. ఏంటి నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు? నువ్వు కేరళ అమ్మాయి కాదా? కాదు. నువ్వు తెలుగు మాట్లాడుతున్నావా? అంటే నువ్వు కేరళ అబ్బాయివి కాదా? అంటే అది మేము కూడా కేరళ వాళ్ళం కాదు. అయినా కానీ మేము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ కేరళ అమ్మాయిలు బాగుంటారని వచ్చాం, మీకోసమేం కాదు. మేము కూడా కేరళ అబ్బాయిలు బాగుంటారని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, మీకోసమేం కాదు. మీరందరూ గొడవ ఆపండి. మీ గొడవ పక్కన పెట్టి ఓణం సెలబ్రేట్ చేసుకుందామయోయ్. బాయ్స్ మీరు వాయించండి. అది ఇప్పుడు వేసుకో. సనే ట్విట్టర్ మనే సనే నీకే టగయ్యనే మలయాళి పిల్ల ఫోన్ నే మచే సలే చాటింగ్ అపే సలే. సో టీచర్స్ డే తో పాటు చిన్నగా ఓనం సెలబ్రేషన్ మా శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగితే ఎలా ఉంటది? సైదజ గారు అండ్ ప్రగతి గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? లెట్స్ స్టార్ట్ విత్ మ్యామ్. ప్రగతి గారు. డాన్స్ గురించి మాట్లాడదాం. చింపి ఉత్తికి ఆరేసి ఇస్త్రీ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. చాలా చాలా బాగా చేశారు. టూ గుడ్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మా ఇంద్రజ గారు మాట్లాడబోతున్నారు ఇన్ మలయాళం. అడ్డిపొళి.
అడిపొళి అంటే అదిరింది అని అర్థం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. And I always admire Sirisha. Whatever she does it with complete wholehearted గా ఆవిడ చేస్తారు. అండ్ మధు ద ఫస్ట్ టైం నేను మీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాను, చాలా చాలా బాగా అనిపించింది. కొరియోగ్రాఫర్ ప్లీజ్. సందీప్ మాస్టర్. సందీప్ మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్ గా ఒక కొరియోగ్రాఫ్ చూసినప్పుడు అందులో ఏదో ఒక స్టోరీ, సో యూఆర్ క్రియేటింగ్ ఎ స్టోరీ ఇన్ దట్, అండ్ అది చాలా బాగా అనిపించింది. ఎవ్రీథింగ్ వాజ్ సో యాప్ట్ అండ్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్ సందీప్ మాస్టర్. Thank you so much guys. Thank you. ఇవాళ మా గురువు గారికి నేను ఒక చిన్న చిరు కానుక ఇవ్వాలనుకుంటున్నాను ఈ వేదిక మీద. మ్యామ్ విత్ యువర్ పర్మిషన్ 2 minutes మా గురువు గారికి నా తరపున లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఒక చిరు కానుక. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ అయితే మాత్రం కంప్లీట్లీ డెడికేటెడ్ టు గురూస్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ సత్కారం చేసే ముందు గురువు గారికి నేను ఒక చిన్న మాట ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఇప్పుడు ఏ వేదిక ఎక్కి నేను ఎంత సంపాదించి నా ఫ్యామిలీని పోషిస్తూ ఒక 10 మందికి హెల్ప్ చేస్తున్నా అంటే దానికి మెయిన్ హోల్ అండ్ సోల్ వన్ ఆఫ్ ద బ్యాక్ పిల్లర్ సార్. సో ఎప్పటికీ సార్ కి నేను రుణపడి ఉంటాను. అలాంటి సార్ ని నేను ఫస్ట్ టైం జనాలందరికీ 2 states తెలుగు స్టేట్స్ కి చూపించగలిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి. ఇంత బ్యూటిఫుల్ జెస్చర్ గురు గురించి చేసినందుకు. అండ్ వీఆర్ ఆల్సో ఫీలింగ్ సో ప్రివిలేజ్డ్, ఎందుకంటే ఇలాంటి శిష్యులు ఉంటేనే గురువులకి గౌరవం. సో జనరల్ గా మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎప్పుడు ఇటువైపు ఒక టీం ఫుల్ కాంపిటేటివ్ స్పిరిట్ గా మా ఎపిసోడ్ ముందుకు వెళ్ళేది. కానీ ఫర్ అ చేంజ్ ఈ రోజు చాలా చక్కగా గురువుల పక్కన శిష్యులు, శిష్యుల పక్కన గురువులు హ్యాపీగా ఎవరు గెలిచినా ఏంటి, శిష్యులు గెలిస్తే గురువులు గర్వంగా ఫీల్ అవుతారు, గురువులు గెలిస్తే శిష్యులు గర్వంగా ఫీల్ అవుతారు. అదే ఫీలింగ్ తో ఎపిసోడ్ మొత్తం మేము గడిపించాము ఈ రోజు. నిజంగా ఇట్స్ అ వెరీ స్వీట్, బ్యూటిఫుల్ అండ్ వెరీ వెరీ కంపాషనేట్ ఫీలింగ్ అన్నమాట. మొత్తానికి ఆ స్వీట్ ఫీలింగ్ తో ఎపిసోడ్ ని కంప్లీట్ చేసాము. సో రిక్వెస్టింగ్ our judges to please join us on the stage so that we can celebrate our Teachers Day. రండి. రంజజ గారు, ప్రగతి గారు, డెఫినెట్ గా సెలబ్రేషన్స్ అంటే కుచ్ మీఠా హో జాయే కాబట్టి చిన్న కేక్ అరేంజ్ చేసాం అందరి కోసం. Can we have the cake please? సో డెఫినెట్ గా ఈ కేక్ వచ్చి గురువులు శిష్యులు కలిసి కట్ చేస్తే ఇంకా బాగుంటదని అనుకుంటున్నాము. సో జడ్జెస్ వాట్ యు సే? 100% గురువులు మీరందరూ ఇటు రండి, గురువు శిష్యులు అందరు రండి. ఈ కేక్ కట్ చేసే ముందు ఈటీవీ ప్రేక్షకులకు మనం అందరం కలిసి గురువుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేద్దామా? చెప్పేద్దాం. ఈటీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. మన ఇవాల్టి టీచర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే అండ్ వి ఆల్ లవ్ యు. సీ యు నెక్స్ట్ సండే.